కరీంనగర్ మారుతి హాస్పిటల్లో డాక్టర్ బి హనుమాన్ న్యూరో సర్జన్ గారిచే అందరికీ అందుబాటులో న్యూరో వైద్య సేవలు, సకల సదుపాయాలు, 24/7 ఎమర్జెన్సీ కేర్, రైట్ టైం ఫర్ రైట్ కేర్ ట్రీట్మెంట్ కోసం వెంటనే సంప్రదించండి మారుతి హాస్పిటల్స్, రాజా థియేటర్ పక్కన, సాయినగర్, కరీంనగర్. అతను ఒక నిజాయితీ గల పోలీస్. కొందరు పేద ప్రజలు దేవుడిగా చూస్తారు. అతన్ని మరికొందరు టైగర్ అని పిలుస్తారు, మరికొందరు సింహం అని పిలుస్తారు. పై అధికారులతో విభేదాలు, కెరీర్లో వివాదాలు అనేది సర్వసాధారణం. సో ఆ వివాదాల వెనుక నిజమేంటి? మంత్రిని చంపేస్తాం అని పోస్టర్స్ కూడా అంటించారని తెలిసింది. నేను ఎల్కతుర్తి ఎస్ఐగా ఫస్ట్ పోస్ట్ 45 days 46 days పనిచేసిన అక్కడ, అంతే. 46 రోజులకే ట్రాన్స్ఫర్. చాలా మంది మిమ్మల్ని టైగర్ భూమయ్య అని పిలుస్తారు, ఎందుకంటారు? మేము నక్సలైట్లకు వ్యతిరేకంగా ఒక ఫోర్స్ తయారు చేస్తున్నాం. పోలీస్ శాఖలోకి ఎంటర్ కాకముందే మీరు కొంతమందిని కొట్టడం జరిగిందని విన్నాం. ఈ నౌకలో జాయిన్ కావడానికి కారణం కూడా నన్ను టార్గెట్ చేశారు. మా గ్రామంలో ఒకరిని కొట్టినా నేను. తీర్మార్ మల్లన్నతో కలిసి ఏదో ఫౌండేషన్ లో కూడా దాని గురించి కూడా మీరు చెప్పారు. అంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి తనను విమర్శించే స్థాయి ఎందుకు వచ్చిందంటారు? తప్పు ఎవడు చేసినా నేను సహించనండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. అతను ఒక నిజాయితీ గల పోలీస్. తను పనిచేసే ప్రాంతాల్లో ఇప్పటికీ కొందరు పేద ప్రజలు దేవుడిగా చూస్తారు. అతన్ని మరికొందరు టైగర్ అని పిలుస్తారు, మరికొందరు సింహం అని పిలుస్తారు. ఇది ఒక వైపు. మరొక వైపు పై అధికారులతో విభేదాలు, కెరీర్లో వివాదాలు అనేది సర్వసాధారణం. సో ఆ వివాదాల వెనుక నిజమేంటి, ఆ విభేదాల వెనుక వాస్తవాలు ఏంటి అనే విషయాలను మనతో మాట్లాడడానికి ఈరోజు రిటైర్డ్ సిఐ దాసరి భూమయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి, రిటైర్మెంట్ తర్వాత చాలా అగ్రెసివ్ గా ఉండే మీరు రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్నారు. బట్ ఇప్పుడు ఈ మధ్య చూస్తే కొంచెం ప్రెస్ కి దూరంగా గాను, పార్టీలో కూడా కొంత యాక్టివ్ గా ఎక్కువ కనిపించట్లేదని. అదే, మా పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇతరులు విమర్శించే అవసరం పడతలేదు. ఓకే, కాబట్టి నేను సెట్ బ్యాక్ అనేది మీరు అన్నది వాస్తవం. సెట్ బ్యాక్ మీన్స్ ఏంటంటే ఇప్పుడున్న జూనియర్స్ దగ్గర పోయి నేను ఆఫీసులో ఉండలేను. ఓకే, పార్టీలో యాక్టివ్గా ఉన్నాం. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి కదా, ఎవరి పిల్లలు ఉంటాంటారు, ఆడికి పోయి మనం వాళ్ళ ఇబ్బంది ఎందుకు పెట్టడం అనేది నా పనిలో నేను పార్టీ వర్క్ లో మాత్రం ఉన్నారు. ఓకే, కమ్ టు ద పాయింట్ సార్. కరాటే కోచ్ గా ప్రారంభమైన మీ కెరీర్ పోలీస్ వైపు ఎలా టర్న్ తీసుకుంది? మంచి క్వశ్చన్ ఇది. నేను ఇంటర్మీడియట్ హుజరాబాద్ చదివాను. ఓకే, అదంతా గ్రామీణ బ్యాక్గ్రౌండ్, అంతా గ్రామీణ. ఓకే, డిగ్రీ జమ్మిగుడిలో చదివాము. మేము డిగ్రీ చదువుతున్న క్రమంలో ఇప్పుడు కరాటే అనేది ఇది, అప్పుడు కరాటే ప్రాక్టీస్ చేసేది. దాని తర్వాత ఆ 3 సంవత్సరాల తర్వాత మేము 4వ సంవత్సరం హనంకొండకు షిఫ్ట్ అయినా నేను. ఓకే, అక్కడనే అప్పుడు మా గ్రాండ్ మాస్టర్ చీచి సూట్ అని ఉండే, మలేషియన్. ఆయన అప్పుడు కాకతీయ మెడికల్ కాలేజీలో బ్లాక్ బెల్టర్స్ అందరు టెస్టులు కండక్ట్ చేస్తే అప్పుడు బ్లాక్ బెల్ట్ వచ్చింది. ఓకే, మా మాస్టర్ యాక్చువల్ ఏంటంటే యాకూబ్ గారు. దాని తర్వాత ఏమైందంటే పోలీసులు టర్న్ అవ్వడానికి కారణం అక్కడ అప్పుడు నేను అనుకుంటా 87, 88, 89 ఆ మధ్యలో. ఓకే, నాగరాజు గారు అని ఒక ఎస్పీ ఉండేది, ఐపీఎస్ ఆఫీసర్. ఓకే, వారప్పుడు కరాటే మాస్టర్లో ఎవరెవరు ఉన్నారని మాకు హనంకొండ సిఐ గారి ద్వారా పిలిపించారు. అప్పుడు పోలీసు అంటే మాకు భయం, ఎందుకు పిలుతారు అని. ఎస్పీ గారు తీసుకురమ్మన్నారంటే పోయినాం. పోతే ఆయన ఏం చేసినారు, డెమాన్స్ట్రేషన్ చేయించారు, ఎలా చేస్తారు వీళ్ళు. అనంతరం ఆయన నన్ను సెలెక్ట్ చేసి, ఏం లేదండి మేము నక్సలైట్లకు వ్యతిరేకంగా ఒక ఫోర్స్ తయారు చేస్తున్నాం, జిల్లా ఫోర్స్. ఆ ఫోర్స్కు మీరు కరాటే నేర్పాలా, యంగ్ కానిస్టేబుల్ ఉందని వాళ్ళు తీసుకొని వాళ్ళ కరాటే నేర్పాలా. అప్పుడు అది ఎక్కడ నేర్పాలనేది సమస్య. అది దీని పేరేంది, మన మామ్నూర్ క్యాంపులో ఎవ్రీడే ఓకే పోయి శిక్షణ ఇచ్చేది. వాళ్ళే పోలీసులే బుల్లెట్ పంపేది. ఒక కానిస్టేబుల్ పాపం సమయ గారు అని హెడ్ కానిస్టేబుల్ ఓకే యూనిఫారంలో వచ్చి తీసుకెళ్లేది. అది ఒక 1 year జరిగింది, 6 నెలల చిల్లర జరిగింది. తర్వాత ఎస్పీ గారికి ఇంట్రెస్ట్ పడ్డది. ఆయన కూడా కొద్ది రోజులు నా దగ్గర కరాటే ప్రాక్టీస్ చేసాను, ఆయన ఇంటికి పోయి నేర్పేది. ఓకే, దాని అనంతరం ఆ పరిచయాలతో అప్పుడే 1990లో ఈ సబ్ ఇన్స్పెక్టర్స్ పడ్డాయి.
ఉమ్, అందులో రాస్తే 92లో ఆర్ఎస్ఐగా ఆ, సెలెక్ట్ అయినాం. ఉమ్, కానీ అప్పుడు కరాటేది కూడా పనిచేసింది. ఎందుకంటే అప్పుడు చైర్మన్ గారు ఎవరు ఉండరు అంటే స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ మన వీరుండరి జగపతిరావు గారి బావ విజయరామారావు గారు ఉండరు, ఓకే. హానెస్ట్ ఆఫీసర్. అతను నేను ఇక్కడ వరంగల్లో డెమాన్స్ట్రేషన్ చేసినప్పుడు చూసిండ్రు, ఆయన ఐజీ వచ్చారు. ఉమ్, ఆ ఓరల్ టెస్ట్ అప్పుడు వారే చైర్మన్, డిఐజీ వ్యాస్ గారు ఒక మెంబర్, వరంగల్ డిఐజీ గారు మెంబర్. ఓకే. అని మీకు ఎక్స్ట్రా ఇంకేమన్నా ఉన్నాయంటే స్పోర్ట్స్ దాని గురించి అడిగారు. సరే నేను కరాటే మాస్టర్ చెప్తే అప్పుడే ఆయన గుర్తుపెట్టారు. ఓకే. గుర్తుపట్టి మొత్తానికి ఆ, సెలక్షన్ అయితే జరిగింది. ఓకే. అంటే పోలీస్ శాఖలోకి ఎంటర్ కాకముందే కరాటే కోచ్ గా ఉన్నప్పుడే ఉమ్, కొన్ని వివాదాలు ఉన్నప్పుడు ఉమ్. మీరు కొంతమందిని కొట్టడం జరిగిందని విన్నాం. అట్లేం లేదు, ఉమ్, పోలీసులో జాయిన్ కాకముందు కొట్టడం అనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే నేను 1986 అనుకుంటా ఓకే. వరంగల్లో ఓపెన్ టు ఆల్ కరాటే టోర్నమెంట్ జరిగితే ఓకే. అందులో మట్టుకు ఏపీ 3rd ప్లేస్ వచ్చాం. ఓకే. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ది. ఓకే. అంతేకాని కొట్లాటలు అల్లర్లు అట్లేం లేదు. ఓకే. అప్పుడు కూడా ఎన్ఎస్ఐ బ్యాక్గ్రౌండ్ లో ఉమ్, నా ఫ్రెండ్స్ అందరూ ఉండేవారు. ఓకే. అంతేకాని ఎక్కడ వివాదాలు అంటే ఏం లేవు. లేవంటారు. పోలీసులు చాలా మంది మిమ్మల్ని టైగర్ భూమయ్య అని పిలుస్తారు. ఎందుకంటారు? కారణం ఏంటంటారు? అది వాళ్ళని అడగాలి క్వశ్చన్. ఎందుకంటారు అనేది వాళ్ళ అది. అంటే అగ్రెసివ్ ఉంటారు. అగ్రెసివ్ అని కాదు, అగ్రెసివ్ అంటే టైగర్ అన్నారు, ఓకే. పిచ్చోడు అంటారు. ఓకే. మనం చేసే పనిలో నిజాయితీ ఉండి ఉమ్, ఎదుటి వ్యక్తికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, పోలీసులకు వచ్చినాక ముచ్చట చెప్తున్నా, ఓకే. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నాదిగా నేను భావించి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి న్యాయం చేస్తే ఉమ్, అప్పుడు వాళ్ళు అరే మంచి ఆఫీసర్ అని పేరు వస్తుంది. ఓకే. రెండోది, ఉమ్, ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చినంటే ఉమ్, నిర్భయంగా కానిస్టేబుల్, అప్పుడు అంతా గార్డు మాకు సెంట్రీలు ఉండేది, ఓకే. ఎవరిని ఆపకుండా చక్కగా ఎలవ్ చేసేది మేము. ఓకే. అదంతా కారణం కావచ్చు. అంతేకాని టైగర్ అనేది మనం కొడితేనే టైగర్ అన్నారు వస్తుంది, నిజాయితీతోనే వస్తుంది ఏదైనా. ఓకే. అంటే ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, పోలీస్ అధికారిగా పనిచేశారు. రాజకీయ ఒత్తిళ్లు అనేది పోలీసు వ్యవస్థ పైన ఉంటుందా? ఉంటే పోలీసు వ్యవస్థను బలహీనపరుస్తుందా రాజకీయ ఒత్తిళ్లు అనేటివి? 100% కరెక్ట్. ఇది మేము పనిచేసిన కాలంలో పొలిటికల్ ఒత్తిడి లేకుండే, పోస్టింగ్స్ కూడా పొలిటికల్ సంబంధం లేదు. ఓకే. మాకు అప్పుడు ఎస్ఐలు ఉన్నప్పుడు నేను ఆర్ఎస్ఐ నుంచి రిజర్వేషన్ నుంచి సివిల్ ఎస్ఐగా కన్వర్షన్ అయినాను. ఓకే. కన్వర్షన్ కావడానికి కారణం కూడా సురేంద్ర బాబు గారు అని ఎస్పీ ఉండేది, ఉమ్, వారే. తర్వాత అప్పుడున్న ఎస్పీలు మాకు పోస్టింగ్స్ ఇస్తే ఓకే. ఎస్పీలే నిర్ణయించి పోస్టింగ్ ఇచ్చి ఉమ్, ఇచ్చేది. కానీ ఏ ఎమ్మెల్యేల దగ్గరికి మంత్రుల దగ్గరికి మేము పోయేవాళ్ళం కాదు. అప్పుడు ఆ అవసరాలు లేవు. లేవు. సరే, దానికి తోడు అప్పుడు ఎక్స్ట్రీమిజం కూడా బాగుండే కాబట్టి ఉమ్, పాలిటీషియన్స్ కూడా ఇంటర్ఫియర్ కాలే. ఎస్. పాలిటీషియన్స్ కూడా ఆ రోజులలో ఇంత ఫ్రీగా తిరిగేవాళ్ళు కాదు. ఉమ్, ఇప్పుడు సపోజ్ కాటారం ఏరియా ఉందనుకోండి, ఓకే. అక్కడికి ఎమ్మెల్యే రావాలంటే పోలీసుల పర్మిషన్ లేకుండా, అంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా పోయేది కాదు అప్పుడు. ఓకే. ఆ పరిస్థితులు ఉండే. ఆ పరిస్థితులు చాలా ఘోరంగా ఉండే కాబట్టి అప్పుడు మాత్రం పోస్టింగ్స్ ఎస్పీలు డిఐజీలే ఇచ్చేది. కానీ ప్రస్తుత రాజకీయ ఒత్తిడిలో Yes, ఇది 100% కరెక్ట్. ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు లెటర్లు ఇచ్చిన ఎమ్మెల్యేలు తీసుకొస్తున్నారు కాబట్టి కొంత జరుగుతుంది. ఓకే. జరుగుతలే అని పూర్తి అనడానికి లేదు. ఉమ్, ఇది 2004 తర్వాత స్టార్ట్ అయింది. ఓకే. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్, వారు ఏంటంటే సరే లోకల్ ఎమ్మెల్యే చెప్తే చూడండి పోస్టింగ్స్ అన్నారు, కానీ ఓకే. ఇట్లా అప్పుడు ఎవరు డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు ఓకే. ఎమ్మెల్యేలు. ఆ, అసలు పోస్టింగ్స్ అనేది ఇవి రోజు ఎట్లా అయిపోయిందంటే ఉమ్, ఇక అది కొనుగోలు లాగా ఉంది. ఒక అది ఎమ్మెల్యే రిఫర్ ఓపెన్ చేస్తే, సీక్రెట్ అది. ఉమ్, కాబట్టి దాంతో ఏమవుతుంది, ఎవరైనా డబ్బులు పెట్టి వచ్చినాను అందరని నేను అనను. ఓకే. కొందరు మంచి ఆఫీసర్ చాలా మంది ఉన్నారు, రెవెన్యూలో మంచి ఆఫీసర్స్ ఉన్నారు, పోలీసులో ఉంటారు, ప్రతి డిపార్ట్మెంట్లో మంచి అధికారులు ఉంటారు, అట్లేం లేదు. కానీ అక్కడ ఏంది, ఒకవేళ నిజంగా కనుక ఉమ్, ఎంఆర్ఓ కానీ లేదంటే ఎస్ఐ కానీ సిఏ కానీ డబ్బులు ఇచ్చి వచ్చితే వాళ్ళు ఏం చేయాలి, నెక్స్ట్ సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు కదా. యా. మీ కెరీర్ లో ఇది ఎప్పుడు జరగలేదా? మీరు మాకు రాజీ పడాల్సిన అవసరం ఎప్పుడు రాలేదా? మాకు అది జరగనే లేదు. ఒక్కసారి నేను సిఏ అయిన తర్వాత పోస్టింగ్ మాత్రం కెప్టెన్ సాబ్ హుస్నాబాద్ తీసుకెళ్లారు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో. కానీ అలాంటి సమస్య మాకు ఉత్పన్నమే కాల. ఓకే. అంటే రీసెంట్ ఇన్సిడెంట్ చూసుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భద్రత తగ్గించారు. అంటే ఈ విషయంలో మీరు ఒక పోలీస్ అధికారిగా ఎలా స్పందిస్తారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు భద్రత తగ్గించిన తర్వాత అంటే బీపీ కార్ తీసేసారు, కొంత తగ్గించారు. ఆయన ఒక్కరికే కాదు, ఓకే, మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఐపీఎస్ ఆఫీసర్కు
తర్వాత ఎస్ఐలకు సిఏలకు కొందరు రిటైర్డ్ ఎస్ఐలకు సిఏలకు కూడా గన్మెన్లు ఉండేది 1+1 అని. వాళ్ళందరినీ తొలగించిండు. కారణం ఏంటి అంటే అసలు గన్మెన్ల వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇచ్చారు పోలీస్ అధికారులకు? ఓన్లీ నక్సలైట్ల కోసమే. నక్సలైట్లకు టార్గెట్ అయినారు కాబట్టి వీళ్ళకి బీపీ కార్లు ఇవన్నీ అప్పుడు ప్రభుత్వాలు వీళ్ళని కాపాడేది, కాదనం లేదు. కానీ ఇప్పుడు నక్సలైట్లు లేరు కదా, అందరూ సరెండర్ అయిపోయినారు. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ప్రవీణ్ కుమార్ గారి తర్వాత ఒక వీడియో కూడా చూశాను. నా తగ్గించురని చాలా బాధపడతా ఉండే. తప్పనే. ఎందుకు అంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానికి కాదు, పోలీస్ అధికారులు రిటైర్ అయిన తర్వాత నక్సలైట్లు ఒక్కరిని కూడా చంపిన దాఖలాలు లేవు. ఒకరిద్దరు డిఎస్పీలు చనిపోయారు రిటైర్ అయ్యి, కానీ వాళ్ళు దీనికోసం కాదు, టార్గెటే కాదు. కానీ రిటైర్ అయినాక వాళ్ళు ఎట్టి కోసం నక్సలైట్లు ఎవరిని చంపలేదు. సరే, అప్పుడు ఐపీఎస్ అధికారికి ఇవాళ బీపీ కార్ అంటారు. మరి వాట్ అబౌట్ కానిస్టేబుల్ కూడా వాళ్ళకంటే ఎక్కువ టార్గెట్ అయినా ఉన్నారు కదా. ఇంతకు ముందు మీరు లేవనెత్తిన ఈ అంశం కూడా ఐపీఎస్ వాళ్ళ కుటుంబాలకు ఎందుకు సెక్యూరిటీ కార్లు ఎందుకు, కానిస్టేబుల్ ది ప్రాణం కదా అని మీరు ఒకటి అది కొత్త. అవును, వాస్తవమే. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు అంత బాధపడతా ఉన్నారు. ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడ ఎస్పీ చేసినప్పుడు నేను ఎస్ఐ ఉన్నా హుస్నాబాద్, బసంతనగర్లో ఉంటే తర్వాత హుస్నాబాద్ షిఫ్ట్ అయ్యింది. అప్పుడున్న కానిస్టేబుల్ చాలా మంది టార్గెట్ ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు బీపీ కార్లు ఉంటాయి, ఎందుకు వద్దు? వీళ్ళు వీళ్ళ కోసం కొట్లాడు కాదు, సొసైటీ కోసం కొట్లాడాలి. వాళ్ళ కింద పనిచేసిన ప్రతి ఒక్కరికి టార్గెట్ అయిన వాళ్ళందరికి బీపీ కార్లు ఇప్పితే ఈయన కూడా ఉండాలి. వాళ్ళ గురించి ఆలోచన లేదు, ఎప్పుడు మన గురించి ఆలోచించుకోకూడదు కదా. సమస్య అనేది ఒకరి కోసం కాదు. కానిస్టేబుల్ అయినా మానవుడే, డీజీపీ అయినా మానవుడే, అందరు ఈక్వలే. ఇక్కడ ఐపీఎస్ తారతమ్యం ఏంటంటే, మీరు చదువుకున్నారు ఐపీఎస్ అయినారు, నేను కొంచెం చదువుకున్నా డైరెక్ట్ ఎస్ఐ అయినా. పాపం కొంచెం అవకాశం లేక చదువు లేని వాళ్ళు కానిస్టేబుల్ జాయిన్ అయ్యారు. కానీ అక్కడ నక్సలైట్ తూటాకు కానిస్టేబుల్ అయినా ఒకటే, ఎస్పీ అయినా ఒకటే, ఎస్ఐ అయినా ఒకటే. మీరు ఎస్ఐగా పనిచేసిన టైంలో, నక్సల్స్ టైంలో, ఈ ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయండి లేదంటే ఆ మంత్రిని చంపేస్తాం అని పోస్టర్స్ కూడా అంటించారని తెలిసింది. అంటే అంతగా నక్సల్స్ ను భయపెట్టడానికి, అంత దడ పుట్టించడానికి మీరు ఏం చేశారు? అయితే నేను ఎల్కతుర్తి ఎస్ఐగా ఫస్ట్ పోస్టింగ్, ఆర్ఎస్ఐ నుంచి కన్వర్షన్ అయిన తర్వాత పెద్దిరెడ్డి గారు మంత్రి. అయితే ఎల్కతుర్తి ఎస్ఐగా పోగానే అక్కడ నక్సలైట్ల మూవ్మెంట్ బాగానే ఉన్నప్పుడు దళాలు తిరిగేది. కొంచెం నక్సలైట్లు అంటే నేను గట్టిగానే పనిచేసినాం, కాదనడం లేదు. ఎందుకంటే నన్ను అనవసరంగా, నేను ఈ నౌకర్లో జాయిన్ కావడానికి కారణం కూడా నన్ను టార్గెట్ చేశారు. మా గ్రామంలో చిన్న ఇష్యూతోని ఒకరిని కొట్టినా నేను. వాడు ఏం చేసినట్టు మా పేరెంట్స్ని తిడితే నేను కొట్టావని, వాడు దళంలో కలిసి దళం మెంబర్ అయ్యాడు. దాంతో నేను అనివార్యంగా పోలీసులకు రావాల్సి వచ్చింది. కాబట్టి నన్ను వాళ్ళు టార్గెట్ చేసారు కదా. నేను అప్పుడు చాలా మంది, నేను అప్పుడు కుమార్పల్లిలో ఉండేది, వరవరావు గారు కూడా కలిశాను. కలిసినా మీదే తప్పట కదా అని ఎంక్వైరీ చేసి తర్వాత 10 రోజులు చెప్పారు. ఈ లాభం లేదు, మనం ఎట్లా ఒకటి చూసుకోవాలని ఇళ్ళకి వచ్చాం. ఆ క్రమంలో మనకి ఎట్లుంటది, నన్ను టార్గెట్ అనవసరంగా చేసిర్రు కాబట్టి మేము కూడా కొంచెం బాగానే పనిచేసినాం. ఆ క్రమంలో అక్కడ నేను పెట్టిన ఒత్తిడి వాళ్ళు తట్టుకోలేక దళం అప్పుడు ఏం చేసిందంటే, ఫస్ట్ టైం చరిత్రలో మొదటిసారి ఈ ఎస్ఐ ట్రాన్స్ఫర్ చేయకపోతే మంత్రి గారిని చంపేస్తామని వాల్ పోస్టర్లు వేసి ప్రెస్ లో వచ్చింది. ఎప్పుడైనా నాకు కంచెలు షిఫ్ట్ చేసిన, అదే 45 days 46 days పనిచేసిన అక్కడ, అంతే 46 రోజులకే ట్రాన్స్ఫర్. భూమయ్య గారు, కొన్ని కేసుల్లో కోర్టుకి వెళ్తే పరిష్కారం లేట్ అవుతుంది అని కొన్ని గ్రామాల్లో మీరు ప్రజా కోర్టు పెట్టి అక్కడనే సమస్యను పరిష్కరించిన రోజులు కూడా ఉన్నాయని విన్నాము. వాస్తవం, దాని గురించి నిజమే. ఏంటంటే ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి వస్తారండి, ఎవరు వస్తారు? పేదవాళ్ళే వస్తారు. నిజంగా కనుక డబ్బున్న ఒక వ్యాపారస్తుడో, డబ్బున్న ఇతర పలుకుబడి ఉన్నాడో వాడు మా దగ్గరికి ఎందుకు వస్తాడు? డైరెక్ట్ ఎస్పీ గారికి ఫోన్ చేస్తారు, ఇంకెవరికైనా ఫోన్ చేస్తారు. మా దగ్గరికి వచ్చేదే కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ ఆ రోజుల్లో ఎట్లుండే అంటే, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు ఎల్కతుర్తే ఉంది, నేను హుస్నాబాద్ కూడా పనిచేసిన, హుస్నాబాద్ ఉంది. వాడు ఎక్కడో అక్కన్నపేట లేకపోతే ఇంకా దూరం నుంచి రావాలంటే బస్ కిరాయి, ఆటోనో, ఇళ్ళలో రావాలి. వాళ్ళు ఇక్కడికి వచ్చే బదులు నేనేం చేసేది, విలేజ్లను విజిట్ చేసేది. ఆ విజిట్ చేసిన క్రమంలో ఆ గ్రామంలో ప్రజా కోర్టు పెట్టి అందరి సమక్షంలోనే, ఎట్లయితే నక్సలైట్ పెట్టారు మేము అదే పెట్టేది. ప్రజా కోర్టు పెట్టడం ద్వారా ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అక్కడి దక్కనే మాట్లాడతాం కాబట్టి మనం ఇంకొని ఫేవర్గా మాట్లాడేటట్టు ఉండదు.
నిజాయితీ నిజం మాట్లాడాల్సి వస్తుంది. దానికోసం పెట్టేది, పేద ప్రజలు కూడా చెప్పేది. మీరు అనవసరంగా ఏదైనా ఇష్యూ అయితే వారానికి ఒక్కోసారి మీ విలేజ్ విజిట్ చేస్తాం, అర్జెంట్ అయితే రండి. ఓకే. మర్డర్ కేసు, మానవంగం కేసులో, SC/ST కేసులో, ఇట్లాంటి పెద్ద కేసులో రావాల్సిందే. ఓకే. కానీ చిన్న పెట్టి ఇష్యూస్ ఉంటాయి, ఏదో మన జట్టు పంచాయతీ ఇట్లాంటివి, వాటికి ఒక 2-3 రోజులు వెయిట్ చేయండి, మీ విలేజ్కి వచ్చినప్పుడే అక్కడనే పరిష్కరిస్తా అని చెప్పేది. దానికి స్పందన బాగా వచ్చింది. అయితే ప్రతి దగ్గర కూడా నేను ప్రతి పోలీస్ స్టేషన్ కూడా పెట్టాను. ఈ క్రమంలోనే మీరు బసంత్ నగర్ లో పనిచేసినప్పుడు, ఒక సమస్యను పరిష్కరించినప్పుడు, ఆ కాలనీకి కూడా దాసరి భూమయ్య కాలనీ అని నామకరణం చేయడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఒకసారి చెప్పండి. అదే ఇదివరకు కూడా మనం చాలాసార్లు చెప్పింది అది. ఒకటి ఏంటంటే అక్కడ రంగాపూర్ గ్రామం. ఓకే. అందులో అప్పటికి నేను బసంత్ నగర్ ఎస్ఐ ఉన్నప్పుడు 3 అండర్ గ్రౌండ్ యూజీ ఉండేది, 2 ఉన్నారు ఆ గ్రామం నుంచి. ఓకే. మిగతా యూత్ నక్సలైట్ల వైపు పోకూడదని మేమేం చేసినాం, యూత్ క్లబ్ పెట్టినాం. ఓకే. సొంతగానే ఆ ఊర్లో యూత్ క్లబ్ స్టార్ట్ చేయించి అందులో ఒక ప్రెసిడెంట్ తయారు చేసి వాళ్ళకన్నీ కూడా సన్మార్గం నడవడానికి ప్రయత్నాలు చేసినాం. యాక్టివిటీస్ వాళ్ళతో చేయించినాం. అందులో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే, ఒకరోజు మాకు గ్రామ పంచాయతీ లేదన్నారు. గ్రామ పంచాయతీ కూడా అప్పుడు కట్టియడానికి అప్పుడున్న లోకల్ ఎమ్మెల్యే గారు ఆయన సహకారం కూడా ఉండే. ఓకే. అంటే గవర్నమెంట్ శాంక్షన్ ఏం లేదు, ఓన్గా కట్టించాం. ఓకే. ఇప్పుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు కొంత అమౌంట్ పంపారు, మొత్తానికి అది కట్టించినాం. దాని తర్వాత నమ్మకం ఏర్పడి ఏమైందంటే, ఆ గ్రామంలో ప్రజాకోర్టు పెడితే ఒకసారి ఆ గ్రామంలో ఒక 7.5 ఎకరాల భూమి రామమ్మ అనే ఒక లేడీ పేరు మీద ఉంటది. ఆమెకి ఎవరు లీలర్స్ లేరు. ఏదో దగ్గర కొంచెం దూర బంధువు ఎవడైతున్నాడో వాళ్ళ అన్నో తమ్ముడు అవుతాడు, వాడి దగ్గర తీసుకుపోయి సాదుకుంటాను. ఎందుకు సాదుకుంటాను అంటే 7.5 ఎకరాలు ఉంది, లేకపోతే ఎవరు సాగుతారు, తల్లిదండ్రులే సాధలేరు ఈ దేశంలో. అప్పుడు సాదుకున్న క్రమంలో అక్కడ ఆ భూమిని తక్కువ ధర కొట్టేయాలని 1-2 వ్యక్తులు ప్రయత్నం చేశారు. ఓకే. చేసేటప్పుడు గ్రామస్తులు ఏం చేశారు, నేను ప్రజాకోటి పెట్టిన రోజు, సార్ ఇట్లా పలానా ల్యాండ్ ఉంది, ఒకప్పుడు అన్నలు కూడా అందులో జెండాలు పెట్టినట్టుంది, అది దయచేసి పేదవాళ్ళకు మీరు తలుచుకుంటే పంచవచ్చు అంటే, దాన్ని మనం టేకప్ చేసి అప్పుడు గ్రామంలో సరే ఎవరికి అని ఆ గ్రామం మళ్ళొకసారి గ్రామ సభ పెట్టి, గ్రామ సభకు ఆ రామమ్మని పిలిచి మీకు ఎంత కావాలంటే అప్పుడు 4 లక్షల చిల్లర ఎంతో అడిగింది. ఓకే. 4 lakhs. ఆ 4 lakhs ఇప్పిస్తామని చెప్పి మేము కొంత అమౌంట్ ఇచ్చి, తర్వాత దాన్ని అప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పి, మా SP గారికి చెప్పి, అప్పుడు IG నాయక్ గారు, DT నాయక్ గారు ఉంటారు, వారు చెప్తే చాలా ఆనందపడ్డారు. వారైతే బాగా ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేస్తే అప్పుడు రెవెన్యూలో చెప్పారు కలెక్టర్. ఓకే. దేవవ్రత కంటా ఉంటారు, అక్కడ MRO సుధాకర్ రెడ్డి గారు ఉంటారు. వారు చెప్తే దాన్ని ఏం చేసినామంటే ఫస్ట్ లేఅవుట్ చేయించినాం. ఓకే. లేఅవుట్ చేయించి అలా 80 ప్లాట్లు తయారైనాయి. ఎంత 6 ఎకరాల చిల్లరలు. ఓకే. ఆ 80 ప్లాట్లకు 2 అన్ని కూడా పేద ప్రజలకు పంచారు. ఓకే. దాని ప్రకారం ఒక్కొక్కరు 5,000 పే చేసినట్టు వాళ్ళు. ఓకే. 85లో 4 లక్షలు అట్లా చేయడం ద్వారా దాని తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత అలాకెళ్ళి కొంత మళ్ళీ రీసేల్ కూడా చేసుకున్నట్టున్నది వాళ్ళ పిల్లల పిల్లలకు, దాని ఆర్థిక పరిస్థితులు బట్టి. అప్పుడు ఆ కాలనీ పెట్టి నేను మానకోట డ్రెస్ అయి ఉన్నా. అంటే నేను చేసినాక 99 వాళ్ళ కాలనీ ఏర్పాటు చేసుకున్నది 2005 or 6లో. ఓకే. మీ మీద అభిమానంతో పెట్టుకున్నారు. ఓకే. అది ఇప్పటికీ ఇంకా వివాదంలో ఉంది. వాళ్ళు కేసులు వేసి పాపం వీళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఓకే. అయినా దాన్ని ఇంకా వాళ్ళు నా దగ్గరికి వస్తూనే ఉన్నారు, ఆ పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాం. అంటే ప్రజల్లో ఇంత నిజాయితీ అభిమానం పొందిన మీరు మీ పై అధికారులతో ఎందుకు విభేదాలు వచ్చినాయి? అంటే నిజాయితీగా ఉన్నందుకేనా? 100% నిజాయితీ ఒకటే కాదు, నిజాయితీ ఎవడైతే ఉంటాడో వానికి స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ అంటేనే హైరార్కీ. అంటే నాకు ఇష్టం లేకుండా నేను ఇంప్రెస్ చేయాలి. నువ్వు అధికారి అనుకో, నా పై అధికారి అనుకో, సార్ ఎంత మంచి అంగేసారు సార్, ఎంత మంచి లాగుదొడిగారు సార్, ఇట్లా ఏదో ఒక ఇంప్రెస్ చేయాలి. అది నాకు రాకపోయేది. ఓకే. కాబట్టి నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడేటప్పటికీ కొందరు సహించలేదు. 1-2 ఆఫీసర్లే, అందరు కాదు. అట్లాంటే సురేంద్రబాబు గారు, నేను చెప్తున్నా కదా, సురేంద్రబాబు గారు నా సివిల్ ఎస్ఐ కన్వర్షన్ కోసం ప్రయత్నం చేసిండ్రు. రాజేంద్రనాథ్ రెడ్డి గారని మొన్న అక్కడ డీజీగా రిటైర్ అయిన ఆంధ్రప్రదేశ్ OSD ఉండేది, మాకు చాలా నాకు బాగా దగ్గర. అంటే నిజాయితీగా ఉండే ఆఫీసర్లు అందరూ ఇది ఎదుర్కోవాల్సిన పరిస్థితి అంటారా? దాదాపు ఒకటే, నిజాయితీగా ఉండి నువ్వు కరెక్ట్ మాట్లాడితే ప్రాబ్లమ్స్ ఉంటాయి పోలీసులో. ఓకే. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు ఎవరైతే ఇప్పుడు కానిస్టేబుల్ ఉన్నప్పుడు మీరు దాన్ని ఖండించారు,
ఆ ఇష్యూలో కూడా మీకు తెలంగాణ నాయకులు కానీ చాలా సపోర్ట్ దొరికింది. ఆ టైంలో మీరు ఒక డీజీపీ ఖబర్దార్ అనే స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది స్టేట్ వైడ్గా కూడా సంచలనం సృష్టించింది. దాని గురించి ఒకసారి. అయితే ఏంటంటే అప్పుడు నేను ఈ పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది మాకు. ఈ పోలీస్ అసోసియేషన్కు నేను జిల్లా జనరల్ సెక్రటరీని, ఉమ్మడి జిల్లాకు. అప్పుడు ఓకే. నేను అప్పుడు జమ్మికుంట టౌన్ సిఐని. ఒక రోజు ఏమైంది, ఈవినింగ్ నాకు ఒక ఫోన్ వచ్చింది. ఓకే. ఆ సిద్దిపేటలో శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ ఉంటాడు, ఆ పిల్లాడు ఏపీఎస్పీ అనుకుంటా, ఏఆర్. అతను ఏంది బందోబస్తు పోతాడు. అప్పుడు ఆంధ్రాలో ఉన్న అధికారులు అందరూ, అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారు, ఆర్గనైజ్ చేసుకుంటారు. ఏంది అని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే ఉండాలి అనేది వాళ్ళ నినాదం. తెలంగాణ విడిపోదు, అందరం కలిసి ఉందాం అని వాళ్ళ నినాదం, ఆ ఉద్యోగస్తులది. దానికి బందోబస్తు చేశారు. బందోబస్తులో ఈ పిల్లగాడు కూడా బందోబస్తులో ఉన్నాడు. ఈ పిల్లగాడు ఏం చేసిండు, ఒక ప్లే కార్డ్ తీసుకొని జై తెలంగాణ అని చూపించాడు. ఆ ప్లాన్ కొట్టిండ్రు ఉద్యోగస్తులు. స్టేజ్ కిందకి తీసుకెళ్లి మరి ఆయన ఉన్నది స్టేజ్ కింద, కానీ అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కొట్టిండు. ఆయన ఫిజికల్ గా దాడి చేశారు. దాడి చేస్తే ఒక సిఐ కూడా అడ్డం పోతే ఆయనను ఇది చేశారు. లాస్ట్ ఆయన తీసుకుపోయి ఏ పోలీస్ సెలవిటర్ కూడా ఎప్పుడో తెలియదు, ఉల్టా ఈయనే పట్టుకుపోయారు. ఓకే. అంటే అక్కడ పోలీసు వాళ్ళు పూర్తిగా, అంటే అక్కడ ఉన్న అప్పుడు డీజీ ఎవరుండ్రి అంటే సమ్ రెడ్డి గారు ఉండ్రి, ఆంధ్ర అతని. ఓకే. దినేష్ రెడ్డి అనుకుంటా, ఆయన ఉండ్రి. మొత్తానికి సపోర్ట్ ఈ ప్లాన్ దొరుకుతలేదు ఆడ. ఓకే. నాకు నా బ్యాచ్మేట్ ఆఫీసర్ ఫోన్ చేసి, ఏమైనా నువ్వు జనరల్ సెక్రటరీ, ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు అంటే, అప్పుడు నేను ఈ హోటల్కి వచ్చిన. నేను అప్పుడు జమ్మికుంట టౌన్ సిఐని, కరీంనగర్కి ఎందుకు వచ్చిన, శ్వేత హోటల్కి వచ్చిన. గంగుల కమలాకర్ గారికి ఫోన్ చేసిన, అన్న జర ఒక రూమ్ కావాలా, ఒక గంట సేపు ఉంటే సరే అని పెట్టిండు. మాకేంటంటే టీవీ చూడాలనేది. ఆ టీవీ చూస్తున్నాం, ఈ ఇన్సిడెంట్ గురించి చెప్తా ఉన్నాం. అప్పుడు ఏమంటే నేనేం చేసినాను, నన్ను ఒక V6 అతను ఎవరో నాకు ఫోన్ చేశాడు. సార్ దీని మీద మీ స్పందన ఏంటి అంటే, ఎస్ అని. అప్పుడు నేను డీజీపీ ఖబర్దార్ అని స్టేట్మెంట్ ఇచ్చిన. ఎందుకు ఇచ్చినానంటే, ఇది మీ అనుమతితోనే జరిగి ఉంటది. కారణం ఏంటంటే తెలంగాణ కానిస్టేబుల్ నుంచి, హోంగార్డ్ నుంచి ప్రతి ఆఫీసర్ కూడా నక్సలైట్లకు వాళ్ళు ఎదురొడ్డి ప్రాణాలు ఇచ్చి పోరాటం చేశారు. అలాంటి కానిస్టేబుల్ యూనిఫామ్ ఉండగా మీరు ఆందోళన కొట్టారు. అదే ఇక్కడి నుంచి కనుక మేము వైజాగ్ లో సభ పెడితే, వైజాగ్ లో మేము కొట్టగలమా ఆంధ్ర కానిస్టేబుల్ అన్నాడా, మన ఉద్యోగస్తులు అనే దాని మీద నేనేం చేసిన, ఈ డీజీ గారికి తెలిసే జరుగుతూ ఉందని నేను డీజీ ఖబర్దార్ అని, ఇది పోలీసులలో తిరుగుబాటు వస్తే తెలంగాణ పోలీసులలో మీరు అర్జెంటుగా ఇతని మీద కొట్టిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇచ్చినాను. ఇక్కడ ఉన్న ఎస్పీ ఇది కూడా స్క్రోలింగ్ అవుతుంది, నేను అన్నయ్య కూడా. దాన్ని చూసి ఎస్పీ టెంప్ట్ అయ్యి ఆయన రవీందర్ గారు అంటే ఆయన ఫోన్ చేశారు. సరే ఆయన ఒక మాట నేను మాట ఘర్షణ జరిగిపోయింది. అయిపోయిన తర్వాత నన్ను కొద్ది రోజులు గజ్జలు ట్రాన్స్ఫర్ చేశారు. సరే, అప్పుడు డిసిప్లిన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, మీరు ఆ మాట అన్నారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం బలంగా నడుస్తుంది, తెలంగాణ నాయకులు మీకు సపోర్ట్ చేశారు. కానీ దాని ప్రభావం తర్వాత మీ పైన పడ్డది కదా. దాని ప్రభావమే సిఐడిలో 2 సంవత్సరాల. సిఐడి ఉన్నప్పుడు కూడా దీని మీద ఓయి పెట్టిండ్రు, ఓవరాల్ ఎంక్వైరీ అని ఉంటుంది అది దీని మీద. సరే అప్పుడు పనిష్మెంట్ ఏమి ఇవ్వలేదు చెప్పేసినాం, కానీ దాని ప్రభావం పడ్డది. దాని తర్వాత ఐపీఎస్ అధికారుల భార్యలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు కార్లు ఎందుకన్నా దాని ప్రభావం కూడా పడే ఇంకా కొందరు కలిసి నా మీద ఏసీబీ కేసు కావడానికి కారణం అదే. సరే, నిజాయితీగా ఉండడం వల్లనే ఇలా జరుగుతుందని ఎప్పుడైనా బాధపడ్డారా సందర్భం? బాధపడనే సవాల్ లేదు, ఎందుకంటే చనిపోతామనే గ్యారంటీ తెలుసు. నేను నాస్తికుని ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ మరో జన్మ ఉన్నదని నమ్మడం లేనే లేదు, ఆత్మలు లేనే లేవని తెలుసు నాకు. కాబట్టి ఇంకా దానికి భయం ఏముంటది, ప్రాణం పోద్దని తెలిసే నక్సలతో పోరాటం చేసినప్పుడు లేని భయము ఇప్పుడు ఎందుకు బాధపడతాం. ప్రమోషన్ అంటారు, రాకపోని ఇప్పుడు ప్రమోషన్ అనేది కాదు, నా బ్యాచ్ వాళ్ళు అడిషనల్ ఎస్పీ ఐపీఎస్ కూడా అయ్యింటారు. కానీ ఇవాళకు ఉండే విలువ వాళ్ళకు ఉంటుంది ప్రజలలో. ఇవాళ మీరే చెప్తారు ప్రజలలో ఇంకా ఈ రోజు నేను రిటైర్ అయినా కూడా ఉన్నది అంటే అర్థం ఏంటి? హుస్నాబాద్ లో ఎలక్షన్లప్పుడు పొన్నం ప్రభాకర్ నేను ఇద్దరం కలిసిపోతే గ్రామాలలో ప్రభాకరన్కి ఎంతమంది సెల్ఫీలు దిగిండ్రో ఆ టైంలో నాకు కూడా అంతమంది దిగిండ్రు. కాబట్టి మన ప్రజలలో ఒక నమ్మకాన్ని కలిగించగలిగిన పనిచేసిన ప్రతి ప్లేస్ లో అదే పేరు తప్ప నిజాయితీ ఉన్నాం కాబట్టి ఆ పేరు వచ్చి నేను అనుకుంటా. దాసర్ భూమి దగ్గరికి పోతే ఎట్లాంటి ఫైర్ అవీలు నడవవు,
ఖచ్చితంగా న్యాయం చేస్తాడని నమ్మకం ఉంది. కానీ పర్సనల్గా మీ ఆత్మ పరిశీలన చేసుకుంటే ఎవరైనా కాల్ చేస్తే కొంత చూసి చూడిన వదిలిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయి? చూసి చూడనట్టు కాదు, ఇక్కడ మీరు అడిగింది కరెక్ట్. చాలా మంది ఫోన్లు చేస్తే బరాబర్ న్యాయం ఉన్నది పని చేసినాం. ఓకే. కానీ మీరు చేసేటప్పుడు ఆలోచించుకోవాలి, న్యాయం దిక్కు చేస్తున్నావా అన్యాయం దిక్కు చేస్తున్నావా. ఓకే. ఇప్పుడు సపోజ్ మీరున్నారు, నన్ను తలకావలు కొట్టారు, తలకావలు కొడితే మిమ్మల్ని తీసుకొచ్చి అప్పుడు 324 కేజీ చేసేది కోర్టుకు పంపేది. ఇప్పుడు అంటే లేదు, అది వేరే విషయం, దానికి వాళ్ళు చెప్తా. మిమ్మల్ని కోర్టుకు పంపద్దని ఫోన్ ఎత్తే ఎందుకు ఊరుకుంటానండి? ఓకే. ఎందుకు ఊరుకోను అంటే అది ఎవరన్నా చేయని పై అధికారి చేసినా ఊరుకోలేదు. కారణం ఏంటంటే తన్నులు తిన్నోనికి ఏం మన ఇది ఉంటుంది, నమ్మకం ఉంటుంది పోలీసుల మీద. కాబట్టి సమస్యను బట్టి ఇప్పుడు ల్యాండ్ ఇష్యూ ఉంది అనుకోండి, నిజంగా ఒక ఆయన బలవంతంగా కబ్జా పెట్టిండు. ఓకే. కబ్జా పెట్టడం దిక్కే కనుక ఫోన్ వచ్చింది అనుకో, అది ఎవరు చేసినా అయినా ఓకే. కబ్జా గురి చేసిన మీద కాదు ఫోన్ రావాల్సింది. ఓకే. పాపం కబ్జా ఎవరిదైతే కాబడ్డదో అతని గురించి ఫోన్ వస్తే డెఫినెట్ గా విన్నాం. అట్లా అంతే తప్ప ఆపోజిట్ నుంచి వస్తే అసలు వినరు. ఇట్లా వింటాం, ఎవరు చేసినా వినేది లేదు. ఎందుకు అంటే ఎదురుంగలు ఎట్లా. మీకు ఒకటి చెప్తా, మంత్రి గారి పేరు ఎందుకు చెప్పాలి కానీ నేను బసంతరావు రెసాయిని. ఓకే. ఒక జీప్ వస్తుంది, ఎదురుగా ఒక స్కూటర్ వస్తుంది. స్కూటర్ అదే 100% తప్పు, రాంగ్ సైడ్ లో వచ్చిండు. జీబు ఆరను కొట్టినా ఇంకా ఎదురుగా అటు రోడ్డు తవ్విను మొత్తం, ఇంకా జీబు కూడా అటు కొనికి లేదు, ఛాన్సే లేదు. వాడు ఆఫ్ చేస్తే జీబు ఆపితే కూడా వచ్చి స్కూటర్ గుద్దుకొని పడ్డారు. పడి ఇద్దరు తలకాలు వలిగినాయి. ఓకే. అప్పుడు మంత్రి గారు ఏం చెప్తారు నాకు ఫోన్ చేసి, మీరు తలకాలు వెళ్ళిన కేసు చేసినారట. అట్లంటే చెప్తారు, జీప్ డ్రైవర్ చేయాలి కదా. చిన్న వెహికల్ పెద్ద వెహికల్ అని కాదు, తప్పేవాడుంటే వాడిని చేస్తాం. ఓకే. బట్ జీప్ ఆగి ఉన్నది, ఆపిండి ఆరని కొట్టి బండి ఆపిండు. ఓకే. అలా జీప్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. అసలు జీప్ తప్పేలేదు సార్, ఇటు మళ్ళీ రైట్ కు 1 ఇంచు కూడా జాగలేదు, లేదా బోల్తా పడుతుంది, వాడే రాంగ్ సైడ్ తెచ్చి కొట్టిండు. ఓకే. ఇట్లాంటివి వినలేదు కాబట్టే సరే ఒక ప్రచారం జరిగింది. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆ ప్రచారంతో మా పోలీస్ అధికారులు కూడా కొందరు ఫోన్ చేయకపోయేది. ఏదైనా కేసులో మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? సవాల్ లేదు, నాకు బెదిరింపు వచ్చేది లేదు. లేదు. మీరు అరెస్ట్ చేసిన వాళ్ళలో ఎవరైనా గొప్ప నాయకులు రియలైజ్ అది చెప్తే బాగోదు, కాంట్రవర్సీ, నేను కూడా అనలే పాలిటిక్స్ లో ఉన్నా, కానీ ఉన్నారు. పోలీసులో గుర్తుపెట్టుకోండి, రేపు నేను ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నా కూడా నేను కూడా ఏదో ఒక రోజు అరెస్ట్ అవుతాం, ఏదో ఒక కార్యక్రమం చేస్తాం, అరెస్ట్ అవుతాం. అంత మాత్రాన అక్కడ మనం పోలీసులు గౌరవించి సహకరిస్తున్నాం అంతే తప్ప నేనేదో అరెస్ట్ చేస్తే వాళ్ళు పెద్ద మంత్రి అయినరు ఎమ్మెల్యే అని చెప్పడానికి అది నాకు మనసు. ఎందుకంటే నేను యూనిఫారం లేకపోతే నేను వాళ్ళని అరెస్ట్ చేసేది ఎక్కడ? అంతే, మన డ్యూటీ మనం నిర్వర్తించడం. మీరన్నది ఇంకొకటి ఏంటంటే పాలిటీషియన్స్ కాదు కానీ కొందరు నా దగ్గర అరెస్ట్ అయిన వాళ్ళు, చాలా ఇబ్బందులు పడ్డోళ్ళు, వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఓకే. అట్లా అంటే ఇప్పుడు చాలా మంది నన్ను బయట పోతే నాకు గన్మెన్ లేరు, ఏం లేరు, నన్ను దన్నాలే. ఓకే. అట్లా లేదు అంటే దాని అర్థం ఏంటి? చాలా మంది రియలైజ్ ఇప్పుడు చెప్పుకుంటారు, సార్ మీరు ఆ రోజు నన్ను ఇట్లా కొట్టారు అని. ఓకే. నేను మర్చిపోయినా, కానీ వాళ్ళు చెప్పుకొని ఇంకా రెస్పెక్ట్ చేస్తారు. అంటే ఎందుకు అంటే ఒకటే బ్రదర్, ఇలా డబ్బుల కోసం కొట్టడము, కొట్టి డబ్బులు తీసుకోవడము చేస్తే వాడు సహించడు. ఓకే. ఇప్పుడు వాడు పేదరికం నుంచి వస్తాడు, 2 గుద్దులు గుద్ది సరే కేసు కూడా తీసేస్తున్నా ఎవరో మంచిగా బతుకుపోతే వాడు హ్యాపీగా పోతాడు. వానికి ఎందుకంటే ఆర్థిక పరమైన నష్టం జరగట్లేదు. ఓకే. ఒకసారి నువ్వు కేసు పెట్టి ఆర్థిక పరంగా నష్టం చేసి నువ్వు డబ్బులు తీసుకొని కోర్టు పంపి మళ్ళీ అక్కడ అడ్వకేట్ ఫీజు చేయాలి, 3-4 ఏళ్ళు తిరగాలి కదా. కొన్ని పెట్టి ఇష్యూస్ ఉంటే అందుకే ప్రజా కోర్టులే కథం చేసేది కాబట్టి అట్లా కూడా కొంత పేరు రావచ్చు అని నేను అనుకుంటున్నా. ఓకే. ఆఫ్టర్ రిటైర్మెంట్ సార్ మీరు కొన్ని సేవా కార్యక్రమాలు చేశారు. తీన్మార్ మల్లన్నతో కలిసి ఏదో ఫౌండేషన్ లో కూడా దాని గురించి కూడా మీరు చెప్పారు. మంచిగానే ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకే పార్టీలో ఉన్నారు. అంటే తను ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చారు, ఎమ్మెల్సీ. కానీ మీ ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది? వ్యవహారంలో ఇప్పటికీ చెడలేదు. ఇప్పుడు కలిస్తే అన్నా నమస్తే అంటాడు, నాకంటే చిన్నోడు. అంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి తనను విమర్శించే స్థాయి ఎందుకు వచ్చింది అంటారు? ఎస్, ఇప్పుడు మీరే అడిగిన క్వశ్చన్లే ఉన్నది. ట్రస్ట్ పెట్టామండి, నేను ఇంతకుముందు చెప్పాను కదా, తప్పు ఎవడు చేసినా నేను సహించనని. ఓకే. ట్రస్ట్ పెట్టారు, అందులో నాకు జనరల్ సెక్రటరీ చేశారు. ఓకే. అందులో ట్రస్ట్ పేరు మీద డబ్బులు ఏం చేస్తున్నారు, స్క్రీన్ మీద స్క్రోలింగ్ ఇచ్చుకుంటూ దానిలో ఫోన్ నంబర్ పెట్టారు. ఆ ఫోన్ నంబర్ కు ఒకసారి ట్రస్ట్ పెట్టినామంటే ఆ అకౌంట్ కు ఫోన్ పేలు గూగుల్ పేలు ఉండవు. వీళ్ళు ఫోన్ పేలు చేయించుకుని సొంత నంబర్లో చేయించుకుంటారు.
ఓకే. దాంతో ఏమైతుంది, ట్రస్ట్ పేరు నాశనం అవుతుంది. అందుకని నేను దాని మీద ప్రెస్ మీట్ పెట్టింది నిజం. అంటే దాన్ని మీరు క్వశ్చన్ చేయలేదా ప్రెస్ మీట్? అంటే అప్పటికి నేను వెళ్ళొచ్చిన కదా ఆయనతో విభేదించి బయటకు. అంటే ఆయన బీజేపీకి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన బీజేపీకి వెళ్ళిపోయాడు. ఓకే. నేను నాస్తికుని కాబట్టి బీజేపీ పోలేను, కాబట్టి కాంగ్రెస్కి వచ్చినాం. ఓకే. కాబట్టి అదర్ పార్టీలో ఉన్నాడు. ప్రస్తుతం ఆ వివాదం సద్దుమణిందా ఇప్పుడు? కలుస్తాడు అంతే, దానికి దీనికి. తర్వాత నేను ఒకటే తర్వాత నాకు ఫోన్ చేస్తే చెప్పిన, నువ్వు నా పేరు తీసేయదు, ఫస్ట్ నా జనరల్ సెక్రటరీ తీసేసి ఎవరినైనా పెట్టుకొని ఏమన్నా చేసుకోరు. ఓకే. అంటే సరే అదే జరిగింది. ఇక ట్రస్ట్ ఉందా లేదా నాకు తెలియదు, మొత్తానికి నా పేరైతే లేదు. ఎందుకంటే నా పేరు అందులో ఉండటం ద్వారా ఆ ట్రస్ట్ నుంచి తప్పులు జరిగినప్పుడు ఏదో ఒక రోజు నేను కూడా బాధ్యత కదా. అది ప్రస్తుత పోలింగ్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగిందంటారా తగ్గిందంటారా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కొత్త బిల్డ్ అయితే పెరుగుతా ఉంది, కానీ ఇంకా పెరగాల, ఇంకా మార్పు రావాలి. ఎలాంటి మార్పు రావాలి? కామన్ మ్యాన్ రావడంతోనే 0 ఎఫ్ఐఆర్ చేయాలా, వాని న్యాయం జరగాలి. మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు ఎవరో ఫోన్ చేస్తే దేనికి లోపడద్దు. ఫోన్ అనేది వేరు, సమాధానం చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది. ఫోన్ అనేది పాలిటీషియన్ అనేది ఫోన్ చేయడం సహజం అది. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి దొంగపోతాడు, లంగపోతాడు, ఎవడైనా పోతాడు, వాళ్ళకేం తెలుస్తుంది. వాడు ఫోన్ చేస్తాడు మనోళ్ళు. కానీ మనం అవసరం అయితే మళ్ళీ ఫోన్ చేసి, సార్ ఇది సంగతి జరిగింది, ఇది తప్పు మీ ఉందే ఉంది, చట్ట ప్రకారం కోర్టు పంపుతాం, మీరు కూడా చెప్పండి, సహకరించండి, ఎవరైనా సహకరిస్తారు. ఓకే. అంటే మీ కెరీర్లో సార్ చాలా మంది నేరస్తులను చూసుంటారు. మీ కెరీర్లో మీరు ఎదుర్కొన్న కొంచెం అతి భయంకరమైన నేరస్తుడు కానీ, ఈ కేసుని నేను ఎక్కువ కాలం పట్టింది నాకు చేంజ్ చేయడానికి అనేది ఏదైనా? నాకు అంటే మర్డర్ కేసులో మాకు టకటక డిటెక్ట్ అయ్యేది. అప్పుడు పేరు భయానికే జరుగుతూ ఉండేది. ఇంకోటి వాస్తవం చెప్పాలంటే, ఏదో నేను గొప్పలు చెప్పుకోవడానికి కాదు, కానీ నేను ఉన్న ఏరియాలో అఫెన్సులు తక్కువ జరిగేది. ఓకే. భయానికి మీకు ఉదాహరణ ఒకటి చెప్తా. నేను సైదాపూర్ ఎస్ఐని, హుజురాబాద్ టౌన్ లో ఈ రోజు మీరు తెలుసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎందుకంటే మీరు ఇక్కడే. హుజురాబాద్ లో ఓపెన్ గా క్లబ్ నడుస్తుంది, పత్తాల క్లబ్. ఓకే. నేను సైదాపూర్ ఎస్ఐని, నాకు సంబంధం లేదు కదా అప్పుడు. అప్పుడున్న ఎస్ఐసిఐ మరి వాళ్ళు ఏం చేశారో నాకు పేర్లు చెప్పాను, దాని గురించి మాట్లాడాను. ఓకే. అవి అనవసరం, పర్సనల్ ఇష్యూస్ మనకు. తెల్లారి ఒకరోజు ఓ ఫైల్ మార్నింగ్ పేపర్లో పడ్డది, సైదాపూర్ ఎస్ఐ హుజురాబాద్కు బదిలీ వస్తుండే. పడంగానే వాళ్ళు ఆ క్లబ్ ఓపెన్ గా నడుస్తుంది. ఓకే. ప్రెస్ వాళ్ళకి తెలుసు, పాలిటీషియన్స్ తెలుసు, పోలీసు వాళ్ళకి తెలియకుండా నడుతుందండి. నేను ఆ పేపర్లో రాగానే కథం క్లోజ్, బంద్ అయిపోయింది. తటాపుట దొరక మొత్తం తాళం వేసి వెళ్ళిపోయారు. అప్పుడున్న కొందరు అధికారులు, మిగతా వాళ్ళు, అరే నడపండి ఏం కాదు, మేము భూమి సార్ చెప్తాడా కాని పని అని బంద్. అంటే దాని అర్థం ఏంటి, మన నిజాయితీని అక్కడ బంద్ చేశారు. జమ్మికుంట టౌన్ సీఏగా పోయినా. ఓకే. నేను పోకముందు ఒక బెల్లం వ్యాపారి విపరీతంగా ఓపెన్ గా షటర్లో బెల్లం పెట్టి అమ్ముతాడు. దేనికి అంటే గుడంబకు. ఓకే. నాకు పోస్టింగ్ ఏంటంటే తెలియగానే క్లోజ్ కడిగేసి మళ్ళీ వచ్చి నాకు చెప్పిండు తెల్లారి, నేను జాయిన్ అయిన తెల్లారి వచ్చి, సార్ నేను బెల్లం అమ్మేది నా మీద కూడా చెప్తే మళ్ళీ నన్ను పట్టుకొచ్చారు, నేను బంద్ చేసిన, మీరు లేనప్పుడు అమ్మినా నిజమే, బంద్ చేసిన కడిగి పెట్టా సార్, మీరు ఒక కాన్స్టేబుల్ పంపారు అంటే నవ్వి పర్వాలేదా, నువ్వు మారితే ఇంకా అక్కడ సంతోషం, నాకేం కావాలని పంపిస్తాం. అంటే కొన్ని మీకు ఎందుకంటే అర్థం కావాలని చెప్తున్నా, మనం నిజాయితీ ఉన్నప్పుడు క్రైమ్ రేట్ తగ్గుతుంది. ఇప్పుడు మీరు ఆర్ఎస్ఐగా ఉన్నప్పుడు, ఎస్ఐ కన్వర్షన్ అయినప్పుడు, ఆర్ఎస్ఐగా ఉండి ఎస్ఐగా కన్వర్షన్ అయినప్పుడు, అంటే సివిల్ వాళ్ళు చూడాల్సిన కొన్ని కేసులు మీ దగ్గరకు వస్తే మీరు సాల్వ్ చేశారు. సాల్వ్ అని కాదు కానీ, అప్పుడు నేను ఆర్ఎస్ఐగా ఉన్నప్పుడు గోదావరికంలో సురేంద్రబాబు గారు ఎస్పీగా ఉండ్రి. ఓకే. ఒక 2 చెప్తాం మీకు. మేము నక్సలైట్ల కోసం మిలిటెన్లో పట్టుకొచ్చినాం. ఓకే. ఆ పిల్లగాడు కూడా భూమి అనే పేరు, ఆ పిల్లగాని పట్టుకొచ్చి వీడు దళానికి, అప్పుడు చంద్రన్న దళం, చంద్రన్న యాక్టివ్ ఉండేది, అంటే డీసీఎం గానే ఉండే. అరే వాళ్ళ దళంకు మొత్తం షెల్టర్ ఇస్తున్నావట, ఇది అంటే ఆయన ఊరు కూడా మంత్రి ముత్తానం పక్కకి ఊరు పేరు ఉంది. దొక్కితే వాడు ఒక్కటే అనేది, ఎంతసేపు ఇబ్బంది పెట్టినా కూడా, సార్ నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు, నేను నక్సలైట్ల దగ్గరికి పోతలేను, నన్ను దూరం పెట్టిండ్రు, కానీ నేను ఒక మర్డర్ చేసిన అంటాడు. ఓకే. అరే నువ్వు మర్డర్ చేస్తుందిరా అని మేము నమ్ముతలేము, డైవర్ట్ చేస్తానని నేను అనుకుంటున్నా. 5-6 సార్లు గంట 2 గంటలు మాట్లాడినా గదే చెప్తా ఉన్నాడు. ఓకే. సరే వీడు నిజం చెప్తాడా మరి అబద్ధం చెప్తాడా, మనం కూడా ఎంక్వైరీ చేద్దామని ఎవరిని చంపినట్ట పేరు చెప్పిండు. అతను ఆర్టీసీలో పనిచేసే అతను,
అతని ఊరు ముత్తారం అని కేశపట్నం ముందటనే ఉంటుంది ఊరు. ఓకే. ఆ గ్రామస్తుడు. ఉమ్. అతని భార్యను ఉమ్. వీడు అందరు కలిసి చంపారు. ఓకే. అది ఆ ముత్తారం దగ్గర విలేజ్ పోతారు, అత్తగారింటికి పోతారు. పోతే ఈయన తాగుడు అలవాటు ఉంటుంది. ఈయన పేరు అశోక్. ఓకే. ఈయన తాగుడు అలవాటు ఉంటే మొత్తానికి చంపేసాం. ఇంకా కారణాలు చాలా ఉన్నాయి, అది మన ఇష్యూ. యా. అయితే మనకి ఇది తెలిసేసరికి మేము ఎస్పీ గారికి చెప్పాం. ఉమ్. ఎస్పీ గారు చెప్తారే ఇది మంచి కేసు అయ్యా, ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది, మ్యాన్ మిస్సింగ్ కేసు అయింది ఇక్కడ. అప్పుడు రవీంద్ర రెడ్డి గారు అని ఇక్కడ ఎస్ఐ ఉంటుంది. ఉమ్. వీళ్ళిద్దరిని అడిగి పంపారు. ఉమ్. పంపితే నిజంగా డెడ్ బాడీ వెళ్ళింది. వీళ్ళు చంపి తీసుకుపోయి ఒక మన బావి తవ్వుతారు కదా, మొరం ఉంటది కదా, ఉమ్. ఆ మొరం కాడ పెట్టి మొరం కప్పారు ఓ 2 బండ్లు. ఓకే. ఆ బొక్కలతో సహాయం లేదు. అప్పటికే 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయింది. ఓకే. గట్ల కొన్ని డిటెక్ట్ అయినాయి. ఆ. నా దగ్గర ఖర్చు నేను చేసుడు కాదు, ఓకే. మేము ఎవరి కోసం పట్టుకొస్తే ఇంకో కేసు బయటకు వచ్చింది. అట్లా 4-5 వచ్చినాయి. ఓకే. సో అది మీకు ఎస్ఐగా కావడానికి కాదు, ఏమైనా దోహదపడిందా? ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ చేస్తున్నాం, ఇదన్నీ వీనికి ఇంట్రెస్ట్ ఉందనుకుని ఎస్పీ గారే పాప స్వయంగా పిలిచి నువ్వు సివిల్ ఎస్ఐ కన్వర్షన్ పెట్టుకోవా అప్లికేషన్ అంటే, సార్ నాకు రాదు సార్ అన్న. ఓకే. ఎందుకు రాదంటే నా 3 ఉంటాయి. ఉమ్. రిక్రూట్ అయ్యేటప్పుడు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, గ్రాడ్యుయేషన్ అన్నది. ఉమ్. కన్వర్షన్ టైంలో 35 ఏళ్ళ వయసు దాటద్దు, ఉమ్. అప్పుడు దాటలేదు. ఓకే. కానీ 5 ఏళ్ళ సర్వీస్ ఉండాలి ఆర్ఎస్ఐగా. 5 ఏళ్ళ సర్వీస్ అయ్యే వరకు నాకు 35 ఏళ్ళు దాటుతున్నాయి. ఉమ్. కాబట్టి నాకు ఎగ్జామ్షన్ ఎవరు ఇస్తారు సార్, ఇవ్వరు కదా అంటే, గవర్నమెంట్ నుంచి ఎగ్జామ్షన్ తీసుకుందాం అనే ఆలోచనతో సార్ ఉమ్. నా రిప్రజెంటేషన్ పెట్టించారు. వారే కొంచెం ప్రయత్నం చేశారు. తర్వాత బిరుదు రాయమల్లన్న గారని ఓకే. ఎమ్మెల్యేగా ఉండేది, మా కజిన్ అవుతాడు, ఉమ్. మా రిలేటివ్, తను అందరు కలిసి చేసితే అప్పుడు కన్వర్షన్ అయింది. మీరు చేసిన కేసులలో అత్యంత గర్వంగా అనిపించిన కేసు, అట్లాగే అత్యంత బాధ కల్పించిన కేసులు ఏమైనా ఉన్నాయా? అత్యంత బాధ అంటే, అత్యంత గర్వం అంటే ఉమ్. నాకు గర్వం అనిపించేది ఒకటే ఏంటంటే, మెయిన్గా ఇంపార్టెంట్గా కేసుల కంటే ఓకే. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేది. కేసులు ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతాయి బ్రదర్. ఉమ్. ఒక హత్య జరిగింది అనుకో, Yes. ఏదో ఒక రకంగా డిటెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక మనిషిని చంపారు, ఉమ్. చంపినట్టే ఆ చంపబడ్డ ఎవరైతే చనిపోతారో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తారు కదా, మాకు ఎవరు పగుండ్రి అని. ఎస్. ఒక మనిషి ఇంకొక మనిషిని చంపుతున్నాడంటే వాడికి తెలియదా, చంపడానికి జైలుకు పోతా అని తెలుసు, తెలుసు. భవిష్యత్తులో శిక్ష పడితే ప్రాబ్లం ఉంటుందని తెలుసు, కుటుంబం అంతా ఆగమైందని తెలుసు, అయినా చంపిండు అంటే వీనికి ఇంకా అంతకంటే ఎక్కువ బాధ ఉంటే చంపుతాడు. ఎస్. కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు పలానోడు చంపాడు. కొన్ని కేసులన్నీ మనం అనుకోని మర్డర్ కేసులు అయితే కానీ Yes. దాదాపు మర్డర్ కేసులన్నీ కూడా తెలిసిపోతాయి. ఎస్. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మనం ఉన్న సమయంలో క్రైమ్ రేట్ తగ్గడం అనేది గర్వకారణం మీకు. రెండోది, ఉమ్. ఈవెన్ నక్సలైట్ల మూమెంట్ ఉమ్. వాళ్ళు ఏం చేసిండ్రు, నక్సలైట్లు జంగులో రాసుకున్నా చెప్తున్నా. నేను బసంత నగర్ సెగిపోయినా, ఎలకతుర్తి నుంచి బసన్న ట్రాన్స్ఫర్ అయింది కదా మంత్రిని, అదే ఉమ్. అక్కడ పోయినాక అక్కడ ఒక దళాన్ని న్యూట్రలైజ్ చేసిన, అంటే దళం మీద ఫైరింగ్ అయింది, వాళ్ళు చచ్చిపోయారు మొత్తం. Okay. యాక్షన్ టీం మొత్తం కథమైంది. ఓకే. దాని తర్వాత వాళ్ళు ప్లీనరీలో మాట్లాడారు, ఉమ్. మనకు శత్రువు ఎక్కడున్నా శత్రువే, ఉమ్. వాని ఎలకతుర్తిని ట్రాన్స్ఫర్ చేయమని మనం నిలబెట్టు తప్పైంది. ఆడి పోయినాక మళ్ళీ మనల్నే కదా చంపిందాడు. ఉమ్. శత్రువు ఎక్కడున్నా శత్రువును మనం తీసేయాలి. అంటే అర్థం ఏంటిది, వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు. ఓకే. అది గర్వం. అంటే నన్ను వాళ్ళు గుర్తుపెట్టుకునేదే గర్వం. అప్పుడు జంగలో రాసేదాళ్ళు, జంగ అంటే మన రాజ్యాంగం లెక్క, పీపుల్స్ వర్క్ అప్పుడు పీపుల్స్ వర్క్. ఉమ్. అలా ఆర్ఎస్ భూమయ్య అని రాసేది, మనకి ఆర్ఎస్ఐ భూమయ్య అని కూడా తెలియదు. ఓకే. మరి అలాంటి టైంలో 4 గన్మెన్లు ఇచ్చేది నాకు, 4 గన్మెన్లు, బీపీ జాకెట్, ఓకే, వెహికల్, 4 AK-47 ఇచ్చారు. ఓకే. అది ఎక్కడ దాకా కొనసాగింది అంటే బసంత్ నగర్, దాని తర్వాత మెట్పల్లి వరకు కొనసాగింది. తర్వాత 2 గన్మెన్లు అట్లా. ఇప్పుడు తర్వాత నేను మళ్ళీ హుస్నాబాద్ సిఐగా వచ్చినాక అప్పుడు నక్సలైట్లు ఏరియా లేరని నా ఉన్న 2 గన్మెన్లు కూడా తీసేశారు. అలాగనే ఇప్పుడు మీరు అడిగిన ప్రవీణ్ కుమార్ గారికి తీసేశారు, అంతే. ఓకే. ఇప్పుడు అట్లా అంటే నేను రిటైర్ అయ్యి 7 సంవత్సరాలు అయిపోయింది, మరి ఏ గన్మెన్ లేరు. మరి ఆయనకంటే పెద్ద టార్గెట్ నే. ఓకే. మరి ఏమైంది, ఏం చేయలేదు కదా బ్రో. అంటే ఈ పోలీస్ ఉద్యోగం వల్ల మీరు జీవితంలో కోల్పోయింది ఏమైనా ఉందా? ఏం కోల్పోలే, పేరు వచ్చింది. ఓకే. ఇవాళ దాసరి భూమయ్య అంటే ఉమ్మడి జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఫోన్ చేసినా గుర్తుపడతారు. ఓకే. నన్ను చూడనోళ్ళు కూడా దాసరి, మీ పేరేంటి అంటే దాసరి, ఓ మీరా అనే కాదు. అంటే దాని అర్థం ఏంటి, ఈ గుర్తింపు రావడానికి కారణం ఓన్లీ పోలీస్ శాఖ. పోలీస్ శాఖలో నేను జాయిన్ కాకపోతే ఈ గుర్తింపు నాకు లేదు, అది కదా. అందుకే గర్వం. ఇప్పుడు పై అధికారులతో విభేదాలు అనేది ప్రధాన కారణం ఏ విషయంలో అంటారు?
ఒక్కటి బ్రదర్, ఉమ్, నేను పై అధికారులతో విభేదాలు రెండు సార్లు జరిగినాయి. ఉమ్, ఒకటేమో డీజీని ఖబర్దార్ అన్నప్పుడు ఇక్కడ ఎస్పీతో లేంది. ఓకే. రెండోది, ఉమ్, నేను జమ్గుంట టౌన్ సిఐగా ఉన్నప్పుడు నా మీద శివకుమార్ అనే ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడ ఎస్పీ ఉండే, ఓకే. ఆయన అనవసరంగా నా మీద ఒక రిపోర్ట్ రాసిండు. ఉమ్, దెర్ ఆర్ సో మెనీ అలిగేషన్స్ అగైనెస్ట్ హిమ్ బై ద ఉమ్, పీపుల్ అండ్ పొలిటికల్ లీడర్స్ అనేది రాసిండు. రాసిన ట్రాన్స్ఫర్ కారణమైంది, ఆయనకు సంబంధం లేదు. ఓకే. నేను రవీందర్కు నాకు లేనిది, రవీందర్ ఎస్పీ గారికి నాకు లేదు. ఉమ్, ఆయన వెళ్ళిపోయిన ట్రాన్స్ఫర్ అయ్యి, ఉమ్, కానీ ఈయన నా ట్రాన్స్ఫర్ కోసం కావాలని రాసిండు. అది ఆయనకుండే మనసులో నేను కూడా ఒకసారి అడిగిన ఎందుకని. దాని తర్వాత ఆయన సిద్దిపేట కమిషనర్ వచ్చిండు, పోయిపోయిన హుస్నాబాద్ ఆ జిల్లాకి పోయింది. ఓకే. నేను సిఐని. యా. సరే, అక్కడ ఎమ్మెల్యే గారికి నన్ను క్యాబినెట్ సాబ్ తీసుకుపోయారు, ఉమ్, కానీ ఎమ్మెల్యేకి ఇష్టం లేదు. ఉమ్, ఇష్టం లేక సరే నేనే సిక్ చేసి వెళ్ళి వచ్చిన. ట్రాన్స్ఫర్ మీరే చేయించండి. ఉమ్, ఇష్టం లేని కానీ మనం పనిచేసి లేదు, పోస్టింగ్ ఉంటేది పోతుంది. ఉమ్, దాని తర్వాత నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తే నేను ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిన పోయి సీట్లో కూర్చుంటే ఓకే. నేను రిలీవ్ అవుతా, ఇంటర్న్ ఆర్డర్ అయితే రిలీవ్ అవుతా కూర్చుంటే అలా కూర్చోవద్దు అది ఇది అని కొంచెం ఆయన మా డిఎస్పీ ద్వారా చెప్పించాడు. యా. ఇప్పుడు దాంతో వివాదం స్టార్ట్ అయింది. అవి అప్పుడే ప్రెస్ మీట్ పెట్టిన. ఆ ప్రెస్ మీట్లో ఏం పెట్టినా ఐపీఎస్ అధికారులకు కార్లు ఎందుకు అని. అది ఎందుకు వచ్చిన ఆ సందర్భం, నన్ను జీబులో జీబ్ ఎక్కకు జీబ్ వాడకు అన్నారు కాబట్టి, అసలు నేను పోలీస్ నౌకర్లో ఉన్నా, ఇంక రిలీవ్ అయితే నా గవర్నమెంట్ ఇచ్చిన వాహనాన్ని వద్దంటారు. అసలు మీ భార్యలకు మీ పిల్లలకు ఎవరు ఇవ్వాలి, వాళ్ళు ఎక్కడ గవర్నమెంట్ అధికారులు, మీకు ఉండాలి కదా, వాళ్ళకి ఎందుకని అట్లా వచ్చింది నాకు థాట్. ఓకే. అంతే తప్ప అట్లాంటి అంతకంటే ముందు నేను ఎవరిని అనలేదు. ఇప్పుడు సిద్దిపేటలో తుపాకుల మాయం విషయం కానీ, Yes. అదే హుస్నాబాద్ లో తుపాకులు అవన్నీ కానీ, లేదంటే మళ్ళీ మీ 10 లక్షల విషయం ఏదైతే ఉందో ఆ కేసు, దాని గురించి ఇవన్నీ ఎలా అసలు? ఇప్పుడు హుస్నాబాద్లోనే ప్రెస్ మీట్ పెట్టి ట్రాన్స్ఫర్ అయిపోయినా వెళ్ళిపోయాను. ఓకే. ఆదిలాబాద్లో ట్రాన్స్ఫర్ అయింది. నా దగ్గర నా గన్మేలకు చెప్పిన, మీరు పోయి మీ తుపాకులు మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్లు ఇచ్చేసేయండి, మీరు మీ నౌకరీ చేసుకోండి. ఓకే. వాళ్ళు అదే పని చేశారు. కానీ అప్పుడున్న ఎస్ఐసిఐ వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల 2 తుపాకులు కూడా ఎత్తుకెప్పాడు. అంటే నెగ్లిజెన్సీ అనుకోవచ్చా, ఇది ఒక కుట్ర? 100% నెగ్లిజెన్స్, నో కుట్ర. వాడే చెప్పాడు, వాడు దొరికిండు కదా, యా. వాడు దొరకపోతే వేరు. ఓకే. వాడు వాని ఇంటి పక్కల పంచాయతీతోని, బెల్లం పంచాయతీతోని ఇంటి పక్కల పంచాయతీ 4-5 సార్లు వచ్చిండు పోలీస్ స్టేషన్కు. ఓకే. వస్తే వీళ్ళు ఎంత నెగ్లిజెన్స్ అంటే, అప్పుడు గాడు లేదు, పోలీస్ స్టేషన్లో గాడు తీసేశారు, వాచ్ పీసీ అని ఉండేది, వాడు పడుకునేది, వీడు చూసేయండు. ఎప్పటికి తుపాకులు తీసుకొచ్చి తుపాకులు లోపల పెట్టి తాళం చేడ పెట్టి వెళ్ళిపోయేది. ఓకే. దీన్ని అబ్జర్వ్ చేసినాడు. అటు చెప్పినదే. ఒక రోజు ఏం చేసిండు, వీళ్ళు పోలీసులు పట్టించుకుంటలేరని వాడు మొత్తం తాళం తీసిండు, 2 తుపాకులు తీసుకుని తాళం వేసి వెళ్ళిపోయాడు. ఇది నేను ట్రాన్స్ఫర్ అయినాక 2 నెలలకు 3 నెలలకు వీళ్ళు ఇన్స్పెక్షన్ జరుగుతుంది ప్రతి పోలీస్ స్టేషన్లో. ఓకే. ఆ సమయంలో వీళ్ళు తుపాకులు తక్కువ వస్తున్నాయి. ఇవ్వలు కొంటారు అంటే ఇక నేను వేరే కదా, అప్పటికే ఇప్పుడు ఐపీఎస్లో నాకు పడతలేదు అనేది ఒక ప్రచారం ఉన్నది. ఇదే భాగం వీళ్ళు తప్పించుకోవాలి, ఎస్ఐసిఐ ఇద్దరు. భూమి అయినా పట్టుకపోయాడు సార్, భూమి అయినా పట్టుకపోయాడు అని ప్రచారం. నాకు ఒక మెమో అవుతే నేను సీరియస్ అయినప్పుడు ఉన్న సీఐ కదా, నాకేదో చెప్తానా. అసలు ఇంకోటి వాళ్ళని అడిగిన, నన్ను ఒక డిఎస్పీ మాట్లాడాడు ఆ రోజున, గన్మెన్ అనేది అది ఎవరు అలాట్ చేస్తారు, అక్కడ ఎస్పీ గారు ఈయన టార్గెట్ అంటే గన్మెన్ ఇవ్వమంటారు. దాని ప్రకారం లోకల్ పోలీస్ సిఐ దగ్గర గన్నులు ఉండవు. నాకు 4 పోలీస్ స్టేషన్లో తుపాకులు ఉంటాయి, పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఉంటారు, నా దగ్గర కానిస్టేబుల్ కూడా ఉండదు. వాళ్ళే ఇవ్వాలి నాకు. ఇప్పుడైనా ఏసీఐకైనా అంతే, ఎస్హెచ్ఓలు అంటే మళ్ళీ వేరు. అప్పుడు హుస్నాబాద్ పోలీస్ నుంచి 2 తుపాకులు ఇచ్చి గన్మెన్లు ఇచ్చారు. కాబట్టి నాకేం సంబంధం, ఒకవేళ నిజంగా తుపాకులు మిస్ అయితే నువ్వు ఆ గన్మెన్ అడుగు, నాతో నా దగ్గర పనిచేసిన గన్మెన్ అడుగు తుపాకీ ఏది అని. నేనే నన్ను ఎందుకు అడుగుతా, నాకు ఇచ్చిన వైలాట్ చేసినట్టు లేదు కదా అంటే, ఈ పాయింట్ అయినా నా జోలికి రాలేదు, రాక కానిస్టేబుల్ ఏదో కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ చేసి పెట్టింది. అట్లా చివరిగా అయితే దొరికాడు. వాడు ఏం చేసిండు, వాడి పక్కలతో పడగా 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు వాడు పక్కలో ఫైర్ చేసిండు. కోయడా మండల్లో ఫైర్ చేస్తే అప్పుడు తుపాకులు బయటకు వచ్చినాయి. వాడు ఫైర్ చేసేదాకా వీళ్ళు దొరకబట్లే మా వాళ్ళు. అంటే అప్పటిదాకా నిరాధారణ ఆరోపణ అనేది మీ పైన అంతే, 5-6 సంవత్సరాలు. వాడు ఆ ఫైర్ చేసుకుంటూ అవి బయటకు వచ్చినాయి కాబట్టి నేను ప్రజలలో అరే వీడు నిజంగానే నిజాయితీ పడని మళ్ళీ అదొకసారి ప్రూవ్ అయింది నాకు. ఓకే. ఈ 10 లక్షల వ్యవహారం అది చెప్పిన ఇంతకుముందు, అప్పుడు ఒక ఎప్పటికీ అతని పేరు ఎందుకు కానీ అతనికి నాకు పడకపోయేది ఆఫీసరు, నా పై అధికారి ఉండే. సరే, అతను జైలుకి వెళ్ళండి ఏసీబీలా, నేను మానకొండ ఎస్ఐ ఉన్నప్పుడు.
నేనే తోల్పించిన అనుకొని ఆయన విలమ కమ్యూనిటీ వేణుగోపాలరావు కానీ విలమ కమ్యూనిటీ ఆయన అప్పుడున్న ఆ దానికి తోడు ఈయన ఎస్ఐబిలో పనిచేస్తున్నాడు. ప్రభాకర్ రావు అని ఒక ఐజీ ఉండే కేసులు ఎదుర్కొంటాడు కదా. వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, వీడు ఎట్లా ఐపీఎస్ వాళ్ళకి కూడా ఉల్టా సీదా మాట్లాడి కానీ అందరు కలిసి అటు ప్రభుత్వం అనుమతి తీసుకొని అట్టినే ఒక ఫాల్స్ కేసు పెట్టారు. ఎట్లా ఫాల్స్ కేసు అంటున్నా అంటే ఒకటి వినండి, ఏసీబీలో ఆ చట్టంలో ఇంత చిన్న చట్టం అది రెండే ఉంటాయి. ఒకటేమో ట్రాప్ కేసు, అంటే డబ్బులను లంచం చక్కగా ఇస్తాడ పట్టుకుంటే ట్రాప్ కేసు అవుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో బాగా పేపర్లు వస్తానే కదా, ఏంటి అంటే డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసు, అంటే ఆస్తులు అనేటి నీ ఆదాయానికంటే మించినాయి. ఈ రెండు కాక మూడోది ఉంటుంది అలా ఏంటంటే సర్ప్రైజ్ చెక్స్ అని ఉంటుంది. సర్ప్రైజ్ చెక్ అని ఎందుకు పెట్టిండ్రు ఆ చట్టంలో అంటే నేను అనుకుంటున్నా, ఇప్పుడు అన్ని చలాన్లు ఏమి ఉన్నది బ్యాంకులో కడుతున్నాం ఇది. అప్పుడు ఈ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మనం చేయించుకోవాలంటే రిజిస్ట్రేషన్ కావాలంటే ఆఫీస్ పోయి అప్పుడు అమౌంట్ కట్టుడు ఇవన్నీ ఉండేది. అంటే ఎక్కడైతే క్యాష్ ఫ్లో అయిద్దో అదొకటి, ఏమో మన ఇలా సబ్ రిజిస్టర్ ఆఫీసులల్లా క్యాష్ ఫ్లో అయ్యేది. తర్వాత ఈ చెక్ పోస్ట్ ఉంటాయి కదా, జిల్లా బార్డర్ చెక్ పోస్ట్ అని, అక్కడ కూడా వసూలు చేస్తారు అనేది. దాని మీద సర్ప్రైజ్ చెక్ చేయాలి. సర్ప్రైజ్ చెక్ చేస్తే అతను కనుక డ్యూటీలో నోట్స్ చేస్తే అతని దగ్గర డబ్బులు దొరికితే ఖచ్చితంగా దాని మీద ఆయనకు ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తారు. కేసు పెట్టకూడదు, జైలు దొరకకూడదు ఫస్ట్ టైం. ఇంకోటి లీవ్ లో ఉన్నప్పుడు సర్ప్రైజ్ చెక్ ఉండదు. నేను లీవ్ లో ఉన్నా, సిక్ లో ఉన్నా, హైదరాబాద్ లో సర్ప్రైజ్ చెక్ అని చెప్పి నేను ల్యాండ్ కొనడానికి పోయి ఉన్నది మన పర్మిషన్లే ఉన్నాయి. ఆ 10 లక్షలను చూసి కేసు పెట్టి సరే అదంతా ఒక కథ. సో కావాలని చేసిన కుట్ర అంటారు 100%. ఇప్పుడు ఆ కేసు నడుస్తుందా ఇంకా? ఓకే సార్, మీ కెరియర్ తర్వాత రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటే నాకు స్టార్టింగ్ చెప్పాను మీకు, నేను నౌకర్ రాకముందు కూడా హనంకొండలో ఉన్నప్పుడు ఎన్ఎస్సిఏ మిత్రులందరూ నాకు దోస్తు. కాబట్టి కాంగ్రెస్ అంటే ఇంకోటి ఏంటంటే నాకు బాగా ఆ పార్టీ మీద రాజీవ్ గాంధీ గారికి వీర అభిమానం ఉంటుంది అప్పుడు. మేము అప్పుడు స్టూడెంట్స్ కానీ ఆయన పిఎం అయినప్పుడు మేము డిగ్రీ అయిపోయింది. వారు ఏం చేసిండ్రంటే ఒకటే ఒక స్టేట్మెంట్ బాగా నచ్చింది నాకు వారిది. బడ్జెట్లో ₹1 ప్రవేశపెట్టి పేదవాళ్ళ కోసం ఒక బడ్జెట్లో రూపాయి ప్రవేశపెడితే అది ఇక్కడి ఒక్కొక్కరి చేతుల నుంచి లాస్ట్ పోయే వరకు అంతా 15-20 పైసలు మిగులుతానే, అంటే మిగతాదంతా మధ్యలో అధికారులు మిగతా అందరూ పోతానే ఒక స్టేట్మెంట్. ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉండి అంత నిజాయితీ స్టేట్మెంట్ అని దాని మీద బాగా ఇదే. దాని తర్వాత నాకు టీఆర్ఎస్ ఎట్లా నచ్చది, ఎందుకంటే వాళ్ళే నా మీద కేజీయించారు. రెండవది బీజేపీలకు నేను పోలేను కాబట్టి రాష్ట్రంలో పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ జాయిన్ అయినా. ఇప్పుడు సార్ మళ్ళీ ఒకసారి పోలీసింగ్ వ్యవస్థకు వస్తే, ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు కొంత టెక్నాలజీ పెరిగింది. ఏ కేసు అయినా కూడా కొంచెం తొందరగా చేయించే అవకాశం అయితే ఉంది. అంటే ఈ టైంలో సోషల్ మీడియా ప్రభావం అనేది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇప్పుడు టెక్నాలజీ పెరిగినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెల్ ఫోన్లు ఇంట్రడ్యూస్ అయినాయి. సెల్ ఫోన్లు ఇంట్రడ్యూస్ అయినప్పుడు నక్సలైట్లకు ఒకసారి అడ్వాంటేజ్ అయింది, పోలీసు వాళ్ళకు అడ్వాంటేజ్ అయింది. నక్సలైట్లకు అడ్వాంటేజ్ చెప్తా ఒకటి, అప్పుడు హోంమంత్రి గారు ఉండరు, వారిని బ్లాస్ట్ చేశారు. కానీ అప్పుడు ఆయన ఆ బ్లాస్ట్ అయిన టైంలో హోంమంత్రి కాదు, ఆయన రెవెన్యూనో ఏదో మినిస్టర్ ఉండే మాధవరెడ్డి గారు. వాళ్ళప్పుడు నైట్ లో బ్లాస్టింగ్స్ అనేది చేయరు అనేది మాకు బాగా నమ్మకం అప్పటి వరకు. ఎందుకు నైట్ లో బ్లాస్టింగ్ చేయరు అంటే వెహికల్ వస్తూ ఉంటది, వెళ్తురు వస్తూ ఉంటది, నంబర్ కనబడదు కదా, ఏ వెహికల్ వస్తుంది ఎట్లా వెళ్తుంది, టార్గెట్ మిస్ అవుతారు. ఆ టార్గెట్ అని కాదు, నువ్వు ఇట్లా టార్గెట్ చేయడమే కష్టం అవుతుంది. రోడ్డు పండి వెహికల్స్ వస్తా అంటే ఎదురుగా నువ్వు ఉంటావు, మోర్ కాడ కూర్చుంటావు, అది ఏ వెహికల్ బ్లాస్ట్ చేస్తావు, నైట్ లో కనబడదు కదా. కానీ ఆ సమయంలో ఆయన భువనగిరి కాన్స్టిట్యున్సీ నుంచి వస్తుండు. నేను అనుకునేది ఏంటంటే సెల్ ఫోన్ నుంచి వెనక ఒక వెహికల్ ఫాలో అయింది, ఆ సెల్ ఫోన్ తో వచ్చి వీడి ఇక్కడ మా ముందు వచ్చే 3 వెహికల్స్ అవే అనేది చెప్పుకుంటారు. వీడు ఇక్కడ రెడీ ఉన్నాడు, అందులో ఒక తీసి కొట్టాడు. కొట్టితే వాళ్ళది ఏంటంటే 3 ఏదైనా ఒకటి వెళ్తాని, పోలీసు వాళ్ళు ఏదైనా కానీ ఇదైనా కానీ అనుకోకుండా అది వెళ్ళింది. అంటే అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. ద సేమ్ టైం సెల్ ఫోన్ల ఆధారంగానే, టవర్ లొకేషన్ ఆధారంగానే నక్సలైట్ అందరూ
దొరికిపోయారు. అంటే దీన్ని బట్టి చూస్తే టెక్నాలజీ అనేది ఎప్పుడు పెరిగినా కూడా నష్ట లాభాలు ఉంటాయి కదా. మీరన్న ఇప్పుడు సోషల్ మీడియా అనేది నిజాయితీగా కనుక అందులో చెప్తే అయితే పర్వాలేదు. కానీ ఇవాళ సోషల్ మీడియా ఏమైపోయింది, ప్రతి పార్టీ సోషల్ మీడియా టీం పెట్టుకున్నది, ఫేక్ న్యూస్ ప్రచారాలు ఎక్కువైనాయి. దానితో ఏమవుతుంది, పల్స్ అవుతుంది. ఇలా రామ మందిరం అంటే స్టార్టింగ్ ఎవరికైనా రామ మందిరం అనేది ఉండాలని ప్రతి ఒక్కరికి హిందువులకు ఉండేది. ఇక రామ మందిరంలో 200 కోట్లు పోయినాయి. ఓకే, ఏమైతుంది, ఆహా మీరు దేవుని పేరు మీద హిందుత్వం అనే పేరు మీద దోసుకుంటారని ఒక ప్రజలకు వచ్చేసింది. నిజాయితీ గురించి కూడా అడిగితే చెప్తా మీకు. ఇప్పుడు పెట్రోల్ బంకులు వేయండి, జైల్ పెట్రోల్ బంక్ ఉంది. ఎందుకు జనం అక్కడ ఎక్కువ ఉంటారు అంటే అక్కడ కలుషితం కాదు, కల్తీ కాదని తెలుసు జనాలు. ఇప్పుడు కాక్రోచ్ పార్టీ అని ప్లాట్ పెట్టిండు, పెట్టగానే ఎంత వ్యూస్ వస్తున్నాయి. కారణం ఏంటి, నిజాయితీ కోసం. అంటే ఈ సమాజంలో నిజాయితీ ఉంటే ఇంకా నిజాయితీల కోసం ఆలోచిస్తున్నారు. ఓకే, ఒక నిజాయితీ గల పోలీస్ అధికారిగా గుర్తింపు పొందిన, అభిమానం పొందిన ప్రజల్లో భూమయ్య గారు ప్రస్తుతం రాజకీయంగా ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు? ఇప్పటికైతే ఇంకా రాజకీయం దానికంటే పోలీస్ అధికారిగానే బాగా గౌరవిస్తాను నన్ను, ఎక్కడికి పోయినా. సార్ సంతోషం ఏంటంటే నేను పని చేసిన ఏరియానే కాకుండా పని చేయని ఏరియాకి పోయినా కూడా సేమ్ గౌరవం లభిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు గర్వహిస్తుంది ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాలనను నేను మా పార్టీ కోసం చెప్పడం కాదు, కానీ ఇవాళ అందరూ అనుకుంటారు రైతు బంధు సమయానికి పడతలేదు, దాన్ని ఏమంటారు పెన్షన్స్ సమయానికి ఇస్తలేరు. కరెక్టే. కారణం ఏంటి, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు చేసిన అప్పులను వాటి మిత్తులు కట్టడానికి ఓపెన్ గా చెప్పింది కదా ఒక ముఖ్యమంత్రి గారు, నా నెలకు వచ్చే మన ఆదాయానికి ఇంత, దాదాపు 18,500 కోట్లు వస్తున్నాయి. దానిలో 5,000 చిల్లర కోట్లు మేము దాని ఇంట్రెస్ట్ కే పంపుతున్నాం. ఇంకో 5-6 వేల కోట్లు ప్రభుత్వ జీతాలు భత్యాలు. ఇంత ఓపెన్ ఎవరైనా చెప్పారా ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి గారైనా? దాన్ని నెగటివ్ గా వీళ్ళు ప్రచారం చేస్తారు ప్రతిపక్షాలు, అది కామన్ అది. కానీ వాస్తవాలు అవే కదా. కాబట్టి ఇవాళ ఏదైనా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే, కాకపోతే ఇది గాడిలో పడటానికి ఒకటబ్బా, మీరు 3 అన్నదమ్ములు, మీరు ఏరుపడతారు. ఏరుపడేటప్పుడు మీ ఫాదర్ ఏం చెప్తాడు, ఒక్కొక్కరు 4 లక్షలు అప్పేసి ఇస్తాడు. మీకేం ల్యాండ్ లేదు, మీరు కష్టపడుకుంటూ ఒకళ్ళు తీర్పగలుగుతారు, ఒకళ్ళు తీర్పలేదు, ఒకరు ఇంకా లోపలికి పోతారు. అంటే దాని అర్థం ఏంటి, మేనేజ్మెంట్ అనేది ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక అప్పులు తీర్పే కార్యక్రమం ప్లస్ దానికి సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు ఆపకుండా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కొంత ఎట్లయినా కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని కూడా ఓపెన్ చెప్తాడు. మనకి అప్పుడు తెలియనంటే దాన్ని వ్యంగ్యంగా వీళ్ళు మాట్లాడుతున్నారు, అది రాంగ్. వీళ్ళు ఇప్పటికి కూడా కాళేశ్వరం గురించి మాట్లాడితే బీజేపీలో కూడా మనం మాట్లాడతారు. ఈయన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చిండని నబియా ఎవరు, ఆయన ఏమంటారు, కాళేశ్వరం మీద దోసుకుంటే మీరు ఇన్ని రోజులు ఏం చెప్తారు? అరే అసెంబ్లీ సాక్షిగా మొత్తం సిబిఐకి ఇచ్చేసారు కదా, సిబిఐ మీ అండర్ కంట్రోల్లో పనిచేస్తుంది కదా, మరి వాళ్ళని చేయరు. అంటే ఇదంతా పొలిటికల్. ఒక ప్రతి పార్టీలో ఏదైనా ఒక డ్రామా, మాట్లాడేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. ప్రజలు అవగాహన చేసుకోవాలి. ప్రజలకు ఎట్లా అవగాహన ఉంటుంది, ప్రజలు పిచ్చోలేం కాదు. ఫైనల్లీ భూమయ్య గారు, మీ రాజకీయ గోల్ ఏంటి? రాజకీయాలకు వచ్చేదే ప్రజలకు సేవ చేద్దామని. దానికి భిన్నంగా సేవ చేస్తాయన్న ముసుగులో నేను మిగతా దందాలు చేయడం కాదు. రెండోది, ఇంకా రాజకీయంలో కొంత మార్పు కోసం నా వంతు ప్రయత్నం చేయడానికి త్వరలో ఏంటంటే ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక ప్రపోజల్ పెట్టదలుచుకున్నా. ఏంటంటే ఇవాళ పాలిటీషియన్స్ కానీ అధికారులు కానీ, పాలిటీషియన్స్ ఏమో నామినేషన్ వేసేటప్పుడు వాళ్ళ ఆస్తుల వివరాలన్నీ అప్పచెప్పాల్సిందే. అధికారులు ఏం చేస్తారు, మూవేబుల్ ఇమ్మూవబుల్ స్టేట్మెంట్స్ ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిందే. నాకున్న ఆస్తి గింత, నౌకర్లు వచ్చిన రోజు, రిటైర్ అయిన రోజు అబ్నార్మల్ పెరగకూడదు కదా. పెరిగినా ఇందులో ఏం చట్టం అంత, ఇప్పుడు ఉన్న చట్టాల కంటే ఇంకా అదనంగా రావాల్సింది ఏంటంటే దాసరి భూమి అనగానే సింపుల్గా ఎట్లా మన ఆస్తులు మనమే ఇస్తున్నాం కదా వాలంటీర్గా. ఇటు అధికారులే కానీ అటు రాజకీయ నాయకులే కానీ వాళ్ళ ఆస్తులు కూడా వాళ్ళే వాలంటీర్ ఇస్తారు కదా ఎలక్షన్ కమిషన్కు. ఓకేనా? కాబట్టి వాళ్ళను దాసరి భూమి అని క్లిక్ కొట్టంగానే నా పేరు మీద ఉన్న ఆస్తులని ఒకసారి రావాలా, నా కుటుంబ సభ్యుల పేర్లు రావాలి, అంటే ఎవరి పేరు పెట్టిన అట్లా వచ్చేటట్టు ఉండాలి. తద్వారా ఏమైతుందంటే కామన్ మ్యాన్
తెలుసుకోగలుగుతాడు. అవినీతి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ఈ ప్రపోజల్ పెట్టాలనేది ఒక ఆలోచన. Okay. ఏంటంటే ఇవాళ ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు, అందరు బ్రాహ్మణులే. మరి రొయ్యల ముట్ట ఎటువంటి పాట ఉండే కదా, దాని లెక్కనే అందరు నిజాయితీ పరులైనాక సొమ్మంతా ఒక దగ్గరనే జమ అవుతుంది. పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే మిగిలిపోతా ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చినాక రాజకీయాలలో ఇన్ని మార్పులు వచ్చిన తర్వాత చేంజ్ రావాలి కదా. ఇవాళ దళారీ వ్యవస్థ ప్రతి దగ్గరనది. దాన్ని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తుంది. అన్ని ఒక్కో రోజు కావు. కాబట్టి అందులో నేను సేవ చేయడానికి వచ్చిన తప్ప దోసుకోవడానికి రాలేదు, అది స్పష్టం. రెండవది, ఎట్లయితే బాగుంటుందని కొన్ని ప్రపోజల్స్ అయితే పార్టీ ముందు పెట్టదలుచుకున్నాం. ఓకే సార్, పోలీసు వ్యవస్థలో మీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వహించి ప్రజల అభిమానాన్ని చూరగొన్న మీరు రాజకీయాల్లో కూడా మీ భవిష్యత్ బాగుండాలని మా సుమన్ టీవీ ద్వారా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్.